హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఒకటి చూశాను. అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఒకవేళ థంబ్నెయిల్ చూసి వచ్చినట్లయితే లక్కీ చెప్తున్నాను, ఇది ఒక మంచి స్టోరీ, మీ పిల్లలకు కూడా చూపించండి. వీడియోకి వచ్చినట్లయితే అసలు జస్కిరత్ అనేసి ఒక అబ్బాయి ఉంటాడు. జస్కిరత్కి ఒక తండ్రి ఒక తల్లి ఉంటారు. వాళ్ళ ఫాదర్ ఏమనిచేసి 28 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకుంటారు అండ్ వీళ్ళ మదర్ 26 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకుంటారు. సో వీళ్ళ జీవితం ఎంత సాఫీగా జరుగుతుంది అంటే జస్కిరత్కి అసలు సిల్వర్ స్పూన్ చైల్డ్. అంటే జస్కిరత్ వాళ్ళ ఫాదర్ ఏమంచి బ్యాంక్ ఎంప్లాయ్ అండ్ జస్కిరత్ మదర్ ఏమంచి హౌస్ వైఫ్. సో అసలు ఏం జరిగిందంటే జస్కిరత్ బాగా చదువుకొని ఒక NITలో మంచి ప్లేస్మెంట్ కొట్టి అండ్ అబ్రాడ్కి స్టడీస్కి సెటిల్ అయిపోయాడు. ఇంకా అబ్రాడ్కి వెళ్ళిపోదాం అనుకునే టైంకి వాడికి మంచి సంబంధం వస్తుంది. ఈలోపు ఏంటయిందంటే తను కరెక్ట్గా జస్కిరత్ 32 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకుంటాడు. 32 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకున్నప్పుడు జస్కిరత్ లైక్ వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు ఎలా మౌల్ చేసుకుంటారు, లైక్ అంటే కంట్రోలింగ్ రావాలి ఎవరికైనా. జస్కిరత్ వాళ్ళ మమ్మీ మాటలు వినేసి ఇలాగ అబ్రాడ్కి సెటిల్ అయిపోదాం, అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటారు. సెటిల్ అయ్యే టైంలో ఏమవుతుంది అంటే వీళ్ళు వెళ్ళిపోదాం అనుకునే టైంకి వాళ్ళ డాడీకి క్యాన్సర్ వస్తుంది. లైక్ జస్కిరత్ వాళ్ళ ఫాదర్కి క్యాన్సర్ రాగానే లైక్ ఈయన ఒక 6 months వరకు సర్వైవ్ అయ్యి తర్వాత చనిపోతారు. చనిపోయే టైంకి ఈ డిప్రెషన్లోని వాళ్ళ మదర్ కూడా చాలా ఇల్నెస్ అంటే చాలా సిక్ అయిపోతారు. సిక్ అయిపోతున్నప్పుడు అసలు కొడుకుగా తన బాధ్యత ఏం చేయాలి? వాడు అంటే ఇంత బాగా సంపాదించారు, ఇంత బాగా చదివించినప్పుడు వాడు ఏం చేయాలి? కొడుకుగా వాళ్ళ పేరెంట్స్ని బాగా చూసుకోవాలి. బట్ వీడేం చేశాడంటే వీళ్ళ వైఫ్ మాట విని లైక్ వాళ్ళ కొత్తగా పెళ్లి అంటే వీడికి అసలు తిన లైఫ్లో జరుగుతున్న విషయం ఏంటంటే తిన ఎప్పుడు ఒక ఉమెన్తో మాట్లాడడం, ఒక ఉమెన్ చెప్పిన మాటలు వినడం ఎప్పుడు జరగలేదు. అంటే తన కెరియర్ మొత్తం ఫోకస్ చేసుకున్నాడు, తన గోల్ ఏదో తను చూసుకున్నాడు. అంటే ఈ అమ్మాయి వచ్చేసిన తర్వాత ఏం జరిగిందంటే లైక్ జస్కిరత్ మాట్లాడతాడు ఇలాగా వాళ్ళ వైఫ్ అంటారు ఇలాగ మన అబ్బాయిని అదే మీ అమ్మగారిని ఇలాగ అనాథాశ్రమంలో జాయిన్ చేసేద్దాం, మన హ్యాపీగా అబ్రాడ్లో సెటిల్ అవుదాం అండ్ తర్వాత మంచి లైఫ్ ఉంటుంది అనుకుంటారు. సో తర్వాత ఏమవుతుంది, జస్కిరత్ వాళ్ళ మదర్ని ఒక అనాథాశ్రమంలో జాయిన్ చేస్తారు. ఈ అనాథాశ్రమం ఎక్కడ ఉంటుంది అంటే ఒక విలేజ్, అంటే ఢిల్లీకి దగ్గరలో ఉన్న విలేజ్లో జాయిన్ చేస్తారు. ఎందుకంటే కొంచెం ఊరోళ్ళు అందరూ ఉంటారు, కొంచెం బాగుంటుంది అనేసి ఇస్తూ ఉంటారు. అయితే విలేజ్ అనేసరికి ఎలాగుంటుంది, కొద్ది రోజుల వరకు అంటే ఇప్పుడు మనం చూస్తాము రోజు వెళ్తాము అంటే బాగానే ఉంటుంది. సో వీళ్ళు అబ్రాడ్కి వెళ్ళిపోయిన తర్వాత అస్సలు వీళ్ళు ఖాతరు దొబ్బేవారు కాదు, లైక్ ఖాతరు చేసేవారు కాదు. అంటే ఒక తల్లిని అలా వదిలేసినప్పుడు ఏదో ఒక ఫోన్ చేసి ఎలాగున్నారు ఏంటి అవన్నీ తెలుసుకోవాలి కదా. అయితే తెలుసుకోలేదు, ఎప్పటికీ తెలుసుకోలేదు. అప్పుడు జస్కిరత్ ఏమంచి అంటే తనకి పిల్లడు కూడా పుట్టేశాడు, ఒక బాయ్. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక గర్ల్ పుడతాన్ని అంటే తను ఇదే అవుతుంది, అబార్షన్ లాగా అయిపోతుంది. అంటే బేబీ చైల్డ్కి ఇది బాగోపోవడం వల్ల ఏదో అవుతుంది. సో అబ్బాయి పుట్టిన తర్వాత ఈలో మధ్యలో వరకు ఫోన్ చేసేవారు, మంచి ఉండేది, కనెక్షన్ ఉండేది. ఆ తర్వాత ఈ అబ్బాయి వచ్చి పుట్టిన తర్వాత వీళ్ళకి ఒక ఫ్యామిలీ, వీళ్ళు ముగ్గురు ఒకటి అయిపోయి లైక్ వాళ్ళ ప్రపంచం వాళ్ళదే. ఆ తర్వాత ఒకసారి జస్కిరత్ ఎందుకో చాలా బాగా వాళ్ళ మదర్ని మిస్ అవుతాడు. వాళ్ళ మదర్ మిస్ అవుతున్నప్పుడు తను ఒక్కడే అసలు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, కాల్ చేసినా కాల్ ఎత్తట్లేదు, వాళ్ళ ఊర్లో వాళ్ళకి చేసినా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, వెళ్ళి చూడమని చెప్పినా ఎవరు అవ్వట్లేదు. ఎందుకో తనకు డౌట్ వచ్చి వెంటనే వాడు వెళ్ళిపోతాడు. లైక్ ఎప్పుడు ఇండియాకి వచ్చేస్తారు. తను ఒక్కడే, జస్కిరత్ ఒక్కడే వచ్చిన తర్వాత అప్పుడు అనాథాశ్రమంకి వెళ్తారు. అనాథాశ్రమం అంటే దాని సిచ్యువేషన్ ఎలాగ ఉందంటే అంటే వేస్తే పడిపోద్ది మొత్తం. ఆ సిచ్యువేషన్లో ఉన్నది అనాథాశ్రమం. అంటే ఎవరు డోనర్స్ లేకపోవడం వల్ల ఎవరో అంటే అది అలా వదిలేశారు. సో వీళ్ళ మదర్తో వీడు బాగా ఉంటుంటే అది అనాథాశ్రమం గురించి ఏదో చెప్తారు కదా, మార్చడమో లేదో, లేదంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఉండొచ్చు కదా వాళ్ళ మదర్. సో ఇక్కడ ఏం జరిగిందంటే వాడు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మగారు లేరు, వాళ్ళ అమ్మగారు చనిపోయి 3 months అయ్యిందంట. చూసారా, 3 months అయిపోయిన తర్వాత అప్పుడు ఒక ఆవిడని అడుగుతారు, అక్కడ జాయిన్ చేసిన ఆవిడ. వాళ్ళు కూడా ఏంటయ్యారు, 3-4 మారిన తర్వాత ఎవరో నాకు తెలియదు, మీరు ఎందుకు వచ్చారు, ఏ వస్తువులు ఉన్నాయి అక్కడ తీసుకోండి అంటే ఆ వస్తువుల్లో ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటరు వాళ్ళ అబ్బాయికి రాస్తారు, జస్కిరత్ నా బంగారు కొండ, నిన్ను నా చివరి క్షణాల్లో నీతో ఉన్న ఆ టైం నాకు చాలా బాగా కనిపిస్తుంది. లైక్ ఎందుకంటే నిన్ను ఎంత పెంచావు, నువ్వు కూడా నీ పిల్లాడితో అలాగే పెంచి ఉంటావేమో, అంటే పిల్లాడి విషయం తెలిసే ఉంటుంది కదా, పెంచే ఉంటావేమో, ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్ కూడా నేర్పిస్తున్నావేమో, మేము నేర్పించలేనట్టున్నాము, నువ్వు నేర్పిస్తున్నావేమో అంటారు. ఆ తర్వాత మెయిన్గా వాళ్ళ మదర్ కింద హైలైట్ చేసి ఒక మాట అంటారు, జస్కిరత్ నాన్న ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్యాన్ లేదు, ఫ్యాన్లకి వింగ్స్ లేవు, అండ్ టేబుల్స్ నీట్గా ఉండవు, ఎక్కడ పడితే అక్కడ అంటే చెత్తగా ఉంటుంది, క్లీన్లెస్ ఉండదు, నాకు 2 పూటలకి భోజనం ఉంటే 1 పూటకు ఉండదు, చాలా ఫేస్ చేశాను. సో నీకు అంటే నువ్వు మంచి స్థాయిలో ఉన్నావు కదా, నేను బాగా చదివించావు కదా, నువ్వు పెళ్లి చేసుకుని అబ్రాడ్ వెళ్ళిపోవు కదా బంగారం,
కొంచెం నీకు చేతనైనంత సాయం చేసి ఈ అనాథాశ్రమంలో నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ కొంచెం నువ్వు దయగలిచి ఏదైనా నువ్వు మనీ కానీ ఏదైనా డొనేట్ చెయ్యు. ఎందుకంటే రేపు అన్న రోజు నీ కొడుకు నేను తోసేస్తే నువ్వు మళ్ళీ ఇక్కడే పడాలి. సో నేను బాధపడిన బాధ నువ్వు బాధపడకుండా సో నువ్వు హ్యాపీగా ఉంటావు అనేసి అంటారు. అంటే వీళ్ళ మదర్ చూడండి ఎంత బాధపడి ఉంటారు. సో దీన్ని బట్టి నేను చెప్దాం అనుకుంటున్నానంటే, అంటే వాళ్ళు మీ పేరెంట్స్ మీకు ఎంత ఇచ్చేసారో అది మర్చిపోకుండా మీరు కూడా వాళ్ళు రిటర్న్గా ఉన్నారనుకోండి, లైక్ అంత కష్టపడి పెంచి చేస్తే మీరు లాస్ట్గా వాళ్ళు వదిలేసి అబ్రాడ్లో ఇక్కడికి వెళ్ళిపోతే మన దానికే ఉపయోగం. అంటే సిచ్యువేషన్స్ బట్టి మారచ్చు, బట్ ఏదైనా పేరెంట్స్ తర్వాత అని చూసుకోండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా తప్పుగా ఏదైనా మాట్లాడితే సారీ, ఏదో చిన్న ఎమోషన్లో మాట్లాడేశాను. సో థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ.